నమస్తే. నా పేరు రమేష్ కడారి. హైకోర్ట్ అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఒక వ్యక్తి బ్యాంక్ లోన్ తీసుకొని హౌస్ కోసం లోన్ గాని, లేదా మన యొక్క లోన్స్ తీసుకున్నప్పుడు అతను ఇక్కడ సెక్యూర్ లోన్స్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ 2 రకాలుంటాయి. సెక్యూర్ లోన్స్ తీసుకున్నప్పుడు మనము ఎప్పుడన్నా లోన్స్ కట్టలేని యెడల ఎన్‌పీఏ అయినప్పుడు మనకు ఈ యొక్క కోర్ట్‌కెళ్ళకుండా ఉండడం కోసము ఈ యొక్క సర్ఫేస్ యాక్ట్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ యొక్క సర్ఫేస్ యాక్ట్ అనేది ఎప్పుడైతే ఉందంటే మనం ఒక లోన్ కట్టనప్పుడు మనం కోర్ట్‌కు ఉపయోగించుకుంటా అంటే కుదరదు. అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సర్ఫేస్ యాక్ట్ అనేది మనకు అడ్డమొస్తుంది. సర్ఫేస్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, లోన్ కట్టని వాళ్ళు ఉన్నప్పుడు, ఆ లోన్ కట్టని వాళ్ళ యొక్క ఇల్లును జప్తు చేసుకునే హక్కు ఈ యొక్క బ్యాంకులు మరియు ఫైనాన్స్ కంపెనీలు కలిగి ఉంటాయి. ఈ యొక్క హక్కును కలిగి ఉండడం వల్ల సివిల్ కోర్ట్ గాని వెళ్ళకుండా ఈ యొక్క సర్ఫేస్ యాక్ట్ మనకు అడ్డం పడుతుంది. అంటే ఈ యొక్క సర్ఫేస్ యాక్ట్‌కెళ్ళాలంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కి మాత్రమే వెళ్ళవలసి ఉంటది. ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్స్‌లలో మనం ఎప్పుడైనా గాని మనకు ఇల్లు యొక్క నోటీసులు వచ్చినప్పుడు, హౌస్ లోన్ గాని, మార్ట్‌గేజ్ లోన్స్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా సెక్షన్ 13(2) నోటీస్ వస్తుంది. దానికి 60 రోజుల టైం ఉంటుంది. సెక్షన్ 13(4) నోటీస్ వస్తే అది కంపల్సరీ వాళ్ళు పొజిషన్ తీసుకునే నోటీస్ ఉంటుంది. కాబట్టి సెక్షన్ 13(2) నోటీస్ వచ్చినప్పుడే జాగ్రత్త పడి మీరు ఆ యొక్క డెట్ రికవరీ ట్రిబ్యునల్‌కు మీరు సంప్రదించినట్లయితే ఈ యొక్క హౌస్‌ను వాళ్ళు జప్తు చేసుకోకుండా అది కాపాడుకోనగలుగుతారు. కాబట్టి ఈ యొక్క లీగల్ సమాచారం, బ్యాంకుల యొక్క లోను ఒకవేళ మనం తెలుసుకోవడం కోసము ఈ యొక్క అన్‌సెక్యూర్డ్ లోన్స్ అన్నట్టయితే మీరు ఇంజెక్షన్ ఆర్డర్ సివిల్ కోర్ట్‌లో వేసుకోవచ్చు. కానీ సెక్యూర్ లోన్‌లకు మనం సివిల్ కోర్ట్‌లో వేసుకోవడానికి లేదు. లీగల్ సమాచారం గురించి పూర్తి తెలుసుకోవడం కోసం మా యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేస్తుండండి. మా వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. మీకు ఇంకా ఏమైనా సమాచారం తెలవాలంటే కూడా ఖచ్చితంగా మా యొక్క కాంటాక్ట్ నంబర్స్ కూడా సంప్రదించండి.